హాయ్ హలో అందరికీ నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్. వెలుగు టీవీ ఛానల్ 1 లక్ష సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కలకలం రేపినటువంటి కల్తీ మద్యం తయారీకి సంబంధించినటువంటి ఎపిసోడ్. సో ఇందులో ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో వీస్తుపోయేటువంటి నిజాలు ఉన్నాయి. ఆ నిజాలను తొక్కి పెట్టడానికి మరి ఈ కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో ప్రజలు చీదరించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కర్మఫలం అనేటువంటిది ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. దాన్ని ఎవ్వడూ ఆపలేడు, ఎవరిని వదిలిపెట్టదు, అందరి దూల తీర్చేస్తుంది. దానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ ఇదే. ఎందుకు ఏమిటి అనేది ఆధారాలతో సహా మీకు ఇందులో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మీ అందరికీ తెలుసు, మొన్న అన్నమయ్య జిల్లాలో ములకల చెరువు దగ్గర దొరుకునేటువంటి నకిలీ బాటిల్స్ కానీ స్పిరిట్ కానీ మీ అందరికీ తెలుసు. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక్క అన్నమయ్య జిల్లాలోనే అనుకుంటున్నారు. కాదు, అన్నమయ్య జిల్లా అండ్ అదేవిధంగా గుంటూరు, విజయవాడ, ఇబ్రహీంపట్నం, తర్వాత నెల్లూరు, ప్రకాశం, అనేక చోట్ల ఈ లింక్ ఉంది. ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఎంత అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారంటే వాళ్ళు, ఇప్పుడు ఈ డైరీలో కొన్ని అంశాలు బయటపడ్డాయి. ఏ రకంగా ఇది తయారు చేస్తారు అనే దానికి సంబంధించి ఇక్కడ ముందు వాళ్ళు కొన్ని స్టిక్కర్స్ చేస్తారు. ఆ స్టిక్కర్లు, ఆ బ్రాండ్ల పేర్లు కూడా మీకు చూపిస్తా. దా ఫొటోస్ కూడా ఉన్నాయి మన దగ్గర, చూపిస్తా. కొన్ని స్టిక్కర్లు తీసుకొచ్చి పెట్టడము, వాటి క్యాప్ మూతలు తీసుకొచ్చి పెట్టడము, ఎలక్ట్రికల్ మిషన్లు, మూతలు ఫిట్ చేసే మిషన్లు, తర్వాత స్పిరిట్ అండ్ అదేవిధంగా ఫ్లేవర్ కోసం విస్కీయా, బ్రాందియా, దేనిదనేది ఆ ఫ్లేవర్ కోసం ఆ నకిలీ రసాయనాలు కలిపి ఆ ఫ్లేవర్ తయారు చేయడము. సో ఇట్లా అవన్నీ తయారు చేసి తీసుకొచ్చాడు. పెట్టిన తర్వాత ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చినటువంటి కూలీల చేత ఈ మద్యాన్ని తయారు చేపిస్తారు. తయారు చేపించి దాన్ని ఒక డైరీ మెయింటైన్ చేస్తారంట. అందులో ఎవరెవరికి పంపాలనేది పేర్లు, ఏ ఏ గ్రామాలకు వెళ్తుందో ఆ గ్రామాల పేర్లు, తర్వాత ఈ ఫోన్పే, గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిగింటాయి కదా, వాటికి సంబంధించినటువంటి వివరాలు, ఫోన్ నెంబర్లతో సహా పెట్టుకుంటారు. అదేవిధంగా ఏ వెహికల్లో పంపిస్తారు, పాల వ్యాన్లో, మొత్తం అంతా కూడా ఏ ప్రాంతాలకు వెళ్ళాలో పాల వ్యాన్లో పంపిస్తారంట. చూడండి, పవిత్రమైనటువంటి పాల వ్యాన్లో ఈ కల్తీ మద్యాన్ని పంపించి ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా గ్రామాలు టార్గెట్ చేస్తారు. గ్రామాల్లో ఎందుకంటే పెద్దగా పట్టించుకోరు. ఏదో 100 రూపాయలు ఇచ్చేసి వచ్చిన కాడికి క్వార్టర్ తీసుకొని వెళ్ళిపోతారు. పెద్దగా బ్రాండ్లు కానీ క్యూఆర్ కోడ్ కానీ ఎవరు చెక్ చేయరు. మద్యం షాపుల దగ్గర, బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, చిన్న చిన్న పట్టణాలు, ఇట్లా వాళ్ళకు ఉండేటువంటి షాప్స్ ఉంటాయి కదా, వైన్ షాప్, ఆ వైన్ షాపులలో మొత్తం ఈ బాటిల్ అన్నీ అక్కడ పంపించేసి అట్లా వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రాసుకుంటారంట. మొన్న ఏం జరిగింది, ములకల చెరువులో 15,000 లీటర్ల నకిలీ మద్యం దొరికింది. దాంతోపాటు 1000 లీటర్ల స్పిరిట్ దొరికింది. దాంతోపాటు మరొక ఈ 10,000 లీటర్లు తయారు చేయడానికి అవసరమైనటువంటి సరుకు కూడా అక్కడ ఉంది. 1000 లీటర్ల స్పిరిట్ తీసుకొస్తున్నారంటే ఎక్కడి నుంచి తెస్తున్నారు, పర్మిషన్ ఎట్లా వస్తుంది, మరి గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, ఇవన్నీ పట్టించుకోకుండా గతంలో బార్డర్ దాటి మద్యం ఆంధ్రప్రదేశ్కి వచ్చేది కాదు. ఒకప్పుడు అంత స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. సో అప్పుడు మనం ఏమన్నాం, నకిలీ మద్యం వస్తుంది అని చెప్పి మనం ప్రచారాలు చేశాం. సో మరి ఇప్పుడు ఇదేంటి, రోజుకి 180 ml బాటిల్కి సంబంధించి 20,000 తయారు చేయగల కెపాసిటీ ఉందంటే ఇక్కడ ఈ ప్రాంతంలో. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే మొన్న పట్టుబడింది 1,75,00,000 సరుకు పట్టుబడింది. అంటే రోజుకి 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఈ నకిలీ మద్యం ద్వారా వస్తూ ఉంది. సో నెలకు 1,500 కోట్ల రూపాయలు దగ్గరగా, అంటే సంవత్సర కాలం నుంచి నడుస్తూ ఉంది. ఎన్ని కోట్లు సంపాదించుంటారు. ఇప్పుడు వైసీపీ లేని లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు కదా, 3,500 కోట్లని. ఇప్పుడు ఇది లెక్కేయండి ఎంత అవుతుందో. ఏది స్కామ్ ఇక్కడ తెలిసిపోతుంది. ఇది అతిపెద్ద స్కామ్ కదా ఇది. మళ్ళీ ఏమంటారు, టీడీపీ పార్టీకి సంబంధమే లేదు అనుకుంటేనే మళ్ళీ వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు. సింపుల్, ఇక్కడ ఒక బెల్ట్ షాప్ పెట్టుకోవాలంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి యొక్క అనుమతి కంపల్సరీ ఉండాలి. వాళ్ళ అనుమతి లేకుంటే బెల్ట్ షాప్ నడవనీయరు. ఒక వైన్ షాప్ ముందల ఒక ఏదైనా స్నాక్స్ పెట్టుకోవడం కానీ, సిగరెట్లు అమ్మడం కానీ వాళ్ళ యొక్క పర్మిషన్ ఉండాల్సిందే. ఉట్టిగా పెట్టుకొని ఇవ్వరు. అది వాళ్ళ యొక్క కార్యకర్తలు, వాళ్ళకి తెలిసిన మనిషి అయితేనే పెట్టుకోవాలి. నెలకింత ఎక్సైజ్ కానీ అధికార పార్టీకి చెందినటువంటి డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంత ఈజీగా ఉండదు. మరి అలాంటిది రోజుకి కోట్లల్లో దందా నడుస్తున్నటువంటి క్రమంలో మరి ఇది పెద్ద తలకాయలకు తెలియకుండా, వాళ్ళ అనుమతి లేకుండా మరి ఇదంతా జరుగుతుందంటారా?
ఖచ్చితంగా జరగదు. వాళ్ళ అనుమతితోనే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇందులో షేర్ ఉంటుంది. షేర్ లేకుండా ఇది జరిగే ప్రసక్తే లేదు. మీరు అవునన్నా కాదన్నా టీడీపీ పార్టీకి సంబంధం లేదన్నా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవి దొరుకుతున్నాయంతా కూడా ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి అవన్నీ కూడా టీడీపీ పార్టీకి చెందినటువంటి లీడర్ల యొక్క భూములు, స్థలాలు. ఇంక మరికొన్ని ఆధారాలు కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. మరికొన్ని ఆధారాలు ఇది చూడండి. నకిలీ మద్యం తయారీకి టీడీపీ నేత ఏర్పరిచిన ప్లాంట్ ఇది. ఈ రకంగా ప్లాంట్స్ ఉంటాయి చూడండి. ఓకే, మళ్ళీ బాటిల్కి సీల్ చేసి యంత్రాలు, పూలదండలేసి పూజలు చేసి ప్రజల ప్రాణాలు ఎక్కువగా పోని మా మద్యం ఎక్కువ సేల్ కానీ ఎక్కువ తాగనని చెప్పి భగవంతుడికి పూజ చేసి పెట్టుకున్నటువంటి ఫోటో. ఓకే, అండ్ అదేవిధంగా బాటిల్స్, తాగి పడేసినటువంటి బాటిల్స్ తీసుకొచ్చి దాంట్లో సరుకు ఒక్కటే ఉంటుంది, స్టిక్కర్ మారుతుంది అంతే. స్టిక్కర్ మార్చేసి ఇట్లా బాటిల్ తీసుకొస్తారు. దానికి సంబంధించిన క్యాపులు, మూతలు ఉంటాయి కదా, మూతలు, స్పిరిట్ క్యాన్లు, వేల లీటర్లు ఈ మధ్యకాలంలో పట్టుబడ్డటువంటి పరిస్థితి. చంద్రబాబుతో కట్టా సురేంద్ర నాయుడు, ఈయనకు సంబంధమే లేదు, టీడీపీకి సంబంధం లేదంటారు కదా, చంద్రబాబు గారితో ఉన్నటువంటి ఫోటో. లోకేష్ గారితో కట్టా సురేంద్ర నాయుడు, మంత్రి రాంప్రసాద్ రెడ్డితో తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి, అదేవిధంగా కట్టా సురేంద్ర నాయుడు యొక్క ఫోటోలు ఇక్కడ. వాళ్ళ పర్మిషన్ లేదంటే ఎట్లా, వాళ్ళకి తెలియదంటే ఎట్లా, మాకు సంబంధం లేదంటే ఎట్లా? ఇవన్నీ ఆధారాలు కాదా? ఆధారాలు ఉన్నాయి కదా. అండ్ ఇక గతంలోనేమో మనం ఏం చెప్తామంటే మద్యం విధానం ముసుగులో జగన్ అనుకో భారీ కుంభకోణం, ఢిల్లీ ఛత్తీస్గఢ్ సరే మరి ఏపీ వైపు చూడరే, బుడ్డిలో బుక్కిందంతా అంతులేని కిక్కు లెక్క అని అప్పట్లో మనం వార్తలు రాసినాం. లేని లిక్కర్ కేసుని జరిగిందని చెప్పి మనం క్రియేట్ చేసి, ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్లో జరిగింది, 900 మంది వర్కర్స్ ఉన్నారు, 24/7 224 మిషన్లు, కోట్లు సంపాదిస్తున్నాడు, జే బ్రాండ్స్తో ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నాడు, మహిళల తాలిబొట్లు తెంపుతా ఉన్నాడు, కడుపు కొడతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టినటువంటి సేని అని చెప్పి తప్పుడు ప్రచారాలు ఏదైతే చేశారో ఆ తప్పుడు ప్రచారాలకు చేసినటువంటి కర్మఫలం, దాని ఎఫెక్టే ఈరోజు మీరు ఆధారాలతో సహా పట్టుబడ్డం జరిగింది. రోజుకి ఇన్ని వేల బాటిళ్ళు మీరు నకిలీ మద్యం సప్లై చేస్తూ ఉన్నారంటే, ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారంటే, దానికి సంబంధించిన ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, మరి నకిలీ మద్యం తయారు చేసింది ఎవరు, ప్రజల ప్రాణాలు తీస్తున్నది ఎవరు? ఇప్పుడు అందుకే ప్రజలు చీదరించుకుంటున్నారు. మిమ్మల్ని నమ్మి అనవసరంగా ఎన్నికల టైంలో నాణ్యమైన విద్య, నాణ్యమైనటువంటి వైద్యం కాదనుకొని మీరు ఇస్తానని 99 రూపాయల చీఫ్ లిక్కర్ ఎంట్రీ, సంతోషంగా తాగి పండుకొని తమ్ముళ్ళు ఎంట్రీ, ఇంకా తాగి పండుకోవడం కాదు, మీ మద్యం తాగితే డైరెక్ట్ శాశ్వతంగా పడుకోవడమే, ఏంది పరిస్థితి అని చెప్పి ప్రజలు మొగాన చీదరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇదంతా చూడండి. ఈ మధ్యకాలంలో దొరికినటువంటి ఈ స్పిరిట్ క్యాన్లు రేపల్లిలో దొరికింది ఇటు ఈ మధ్యకాలంలో, అంటే అదేవిధంగా ఏలూరు జిల్లాలో దొరికింది, అదేవిధంగా రుత్తుల రామ హైదరాబాద్ నుంచి స్పిరిట్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో, అదేవిధంగా స్టిక్కర్స్ పరవాడలో దొరికినటువంటి కల్తీ మద్యం బాటిల్పై అతికించేందుకు సిద్ధం చేసినటువంటి స్టిక్కర్లు, పెద్ద పెద్ద బండిల్సే పెట్టారు చూడండి. ఇక్కడ దొరికినటువంటి క్యాన్లు, మందు బాటిల్స్, స్పిరిట్ క్యాన్లు, ఇంకా చూడండి ఇక్కడ అద్భుతాలు ఎన్ని ఉన్నాయో చూపిస్తా. ఇటు చూడండి, ఇవి బాబు గారు తెచ్చినటువంటి బ్రాండ్లు ఇవన్నీ కూడా. ఈ బ్రాండ్లతోనే వీటిని గట్టిగా వాడుతూ ఉన్నారు. ఈ స్టిక్కర్లు తీసుకొచ్చి దీంట్లోనే ఇక్కడ సుమో అంటే ఇది మందు, దానికి వీళ్ళు నకిలీ తయారు చేసిన స్టిక్కర్ వేస్తారు. షార్ట్ విస్కీ, బెంగళూరు బ్రాండీ, అండ్ అదేవిధంగా షార్ట్ విస్కీ 99, ఓల్డ్ క్లబ్, గుడ్ ఫ్రెండ్స్, ఓల్డ్ అడ్మిరల్, కేరళ మంజీరా, ఛాంపియన్, ఇవి బ్రాండ్లు. ప్రజలారా దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ బ్రాండ్లు ఈ బాటిల్స్ కనుకుంటే దయచేసి తాగకండి. వీటితో చాలా జాగ్రత్త. ఇవి తాగితే మత్తులో ఉండడం కాదు, శాశ్వతంగా నిద్రపోతారు. దయచేసి మీ కుటుంబాలను బజారున పడేయకండి. మద్యం అంటేనే ప్రాణాలు తీసేది, అందులో కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి మీ ప్రాణాలు తీసే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ. కాబట్టి ఈ విషయంలో, ఈ బాటిల్ విషయంలో చాలా జాగ్రత్త. ముఖ్యంగా అనంతపురము, రాయలసీమ ప్రాంతాల వెళ్తున్నాయి, కడప, చిత్తూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మరి అన్నమయ్య జిల్లా నుంచి సప్లై జరిగిందని చెప్పి ఏదైతే మనం వార్తలు చూస్తూ ఉన్నామో, మరి ఆ ప్రాంతాల వాళ్ళు చాలా జాగ్రత్త. రిపోర్ట్స్ అన్నీ చెప్తా ఉన్నాయి ఇక్కడ. కాగ్ రిపోర్ట్ చెప్తుంది, మీరు ఆర్టీఐలో చెక్ చేసుకోండి, జగన్ గారి హయాంలో ఎవ్వరూ చావలేదు. దేశవ్యాప్తంగా ఎన్సీఆర్బీ రిపోర్ట్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా నకిలీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో 0. అయినా కూడా తప్పుడు ప్రచారాలు చేశాం. ఇప్పుడు జరగాల్సిన అవసరం విచారణ ఇప్పుడు ఆర్టీఐ ద్వారా తీసుకోవాలి. ఎక్కడ నకిలీ మద్యం తాగి చనిపోయారు ఏంటి అంటే సంవత్సర కాలంగా జరుగుతూ ఉంది కదా. ఖచ్చితంగా ప్రజలు అడగాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. మద్యమేమో విపరీతంగా సేల్ అవుతుంది, రాష్ట్ర ఖజానాకి గండి పడుతుంది, ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి.
అంటే నకిలీ మద్యంతో వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు కానీ రాష్ట్రానికి ఆదాయం అనేటువంటిదే లేదు. ఆ డైరీలో ఏమిదో డైరీ బయట పెట్టాలి, దాంట్లో ఉన్నటువంటి పేర్లు బయట పెట్టాలి, వాళ్ళు రాసుకునేటువంటి డైరీకి సంబంధించి మొత్తం ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది అది. సో ఇది మాత్రం వైసీపీకి బ్రహ్మాస్త్రం లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చారో, జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ నకిలీ మద్యం 30,000 మంది చనిపోయారని చెప్పి, కోట్లు సంపాదించాడని చెప్పి, తాడేపల్లి ఆఫీస్లో కౌంట్ చేశారని చెప్పి ఏదైతే చెప్పారో ప్రతి దానికి ఇప్పుడు దాని కర్మఫలం అంటారు కదా, ఆ చర్యకు ప్రతిచర్య ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆధారాలు లేవు, ఆరోపణలే. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి, కళ్ళ ముందల సాలిడ్ ఎవిడెన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో అందుకే ప్రజల్లో గట్టి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు, లేకపోయినా కూడా నమ్మించారు. ఇప్పుడు కళ్ళ ముందే జరుగుతూ ఉంది కదా. సో ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనడానికి. సో కాబట్టి వైసీపీకి మాత్రం గట్టిగానే చెక్కారు ఇందులో. మెడికల్ కాలేజ్ వ్యవహారం ఒకటి కానీ, ఈ కల్తీ లిక్కర్కి సంబంధించి కానీ, ఈ అంశానికి సంబంధించి మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.